అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణావతారం 6వ భాగం. దీంట్లో నీళ్ళ కృష్ణుల వివాహం గురించి తెలుసుకుందాం. కుంభకుడి మందలో పుట్టిన రాకాసి కోడెలను గురించి, అవి చేసే దురాఘాతాలను గురించి ప్రజలు మొరపెట్టుకోగా మిథిల రాజు కుంభకుడిని పిలిపించి, నీ కోడెలు తమను బతకనివ్వటం లేదని పౌరులు ఆక్రోశిస్తున్నారు. నువ్వైనా గరానా మనిషివే కానీ సాదా మనిషివి కావు. నీకు బోలెడంత బలగం ఉంది. 10 మందిని సహాయం పిలిచి ఆ పోట్ల గిత్తలను వెంటనే అదుపులో పెట్టేయి, లేదా బీజాలు తీయించు. అలాగూ కాకపోతే అరణ్యంలోకి తరిమేయి అని గట్టిగా హెచ్చరించి పంపాడు. కుంభకుడికి ఏమీ పాలుపోలేదు. ఆ పొగరుబోతు కోడెలను నిగ్రహించడం అతని తరం కాలేదు. అందుకు ప్రయత్నించినప్పుడు చాలామంది గాయపడ్డారు, కొందరు చచ్చారు కూడా. అందుచేత అతను మరొక ఉపాయమేది తోచక తన కోడెలను జయించిన వాడికి తన కుమార్తె అయిన నీళ్లను ఇచ్చి పెళ్లి చేస్తానని చాటాడు. ఈ చాటింపు వింటూనే ఎక్కడికెక్కడి నుంచో గోప యువకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. గోవుల మధ్య జీవించే వాళ్లకు గొడ్లను వంచటం ఎంత పని అని వాళ్ళ ఉద్దేశం. అందుచేత తేలిగ్గా మంచి భార్య దొరుకుతుందని వాళ్ళు ఆశపడ్డారు. అలా వచ్చిన వాళ్ళు తలా ఒక విధంగానూ ప్రగల్భాలు పలికారు. ఒకరు కోడెలను కొమ్ములు పట్టి వంచేస్తానన్నాడు. ఇంకొకడు వాటిని పడదోసి పట్టి ముక్కులు కుట్టుతానన్నాడు. ఇలా బీరాలు పలుకుతూ గోపకులు మల్లలు చరిచారు, అరిచారు, పరుగులు తీశారు, హంగామా చేశారు. చాటింపు వేసిన సమయంలోనే కుంభకుడు నందగోపుడి వద్దకు మనుషులను పంపాడు. ఆ మనుషులు వచ్చి 7 ఎద్దుల సంగతి చెప్పగానే నందుడు, యశోద, వాళ్ళ వెంట బలరామకృష్ణులు, మరికొందరు గోపకుమారులు కూడా బయలుదేరారు. కుంభకుడు తన అక్కకు బావకు ఎదురొచ్చి స్వాగతం చెప్పాడు. కుంభకుడి భార్య ధర్మద యశోదకు మర్యాదలు చేసింది. కుంభకుడి కొడుకు శ్రీరాముడు కృష్ణ బలరాములను కౌగిలించుకుని వాళ్ళకి తానే పీటలు తెచ్చివేశాడు. పాయసాలు, నేతులు పుష్కలంగా వడ్డించుకుని అందరూ భోజనాలు చేశారు. ఆ రాత్రి రాకాసి ఎద్దులు కృష్ణుడొచ్చిన సంగతి గ్రహించి విజృంభించాయి. చూడి ఆవులను కొమ్ములతో పొడిచాయి. ఆ తర్వాత కుంభకుడి అంగణంలో చొరబడి రంకెలు పెడుతూ గిట్టలతో నేలను తవ్వుతూ అట్టహాసం చేసి కొండలు పగలగొట్టి గోడలు గీరి గరిసెలు కూలదోసి బళ్ళు విరగదన్ని, పందిళ్ళు పడదోసి తలుపులు విరగదన్ని నానా బీభత్సము చేశాయి. ఆడవాళ్ళు పిల్లలు హాహాకారాలు చేశారు. పైనుంచి వచ్చిన గోపకులు ఎక్కడ వీలుంటే అక్కడ దాక్కున్నారు. తెల్లవారింది. కుంభకుడు గోవులందరినీ పిలిచాడు. తన కూతురిని అలంకరింపజేసి తెచ్చి వారి ముందు నిలబెట్టి, గోపకుమారులారా, చూశారు కదా, ఈ పోట్ల గొడ్లు దిగ్గజాల లాంటివి, సింహాల లాంటివి. వీటిని అదుపులోకి తేవాలని మేము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. వీటిని అదుపులో పెట్టకపోతేనేమో రాజుగారు మమ్మల్ని దండిస్తారు. అందుచేతనే మహాబలులు, అత్యంత సమర్థులైన మీ అందరినీ పిలిపించాను. మీలో ఎవరు ఈ పోట్ల గొడ్లను శిక్షించినా అతనికి పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తానన్నాడు. గోపకుమారులంతా ఈ మాటలు విని పెద్ద సందిగ్ధంలో పడ్డారు. నీళ్లను చూస్తే మనసులు ఉవ్విళ్ళూరుతూ ఉత్సాహం పొందుతున్నాయి. రాకాసి ఎడ్లను దలుచుకుంటే గుండెలు నీరై కాళ్ళు చల్లబడుతున్నాయి. అందుచేత ఎవరు ఒక నిశ్చయానికి రాలేని స్థితిలో చిక్కుపడ్డారు. అప్పుడు నందుడి జ్ఞాతి అయిన ఘోషవంతుడు అనే గోపకుడు, ఈ బోడి ఎద్దులను చంపలేకపోతే నా బలపరాక్రమాలు ఎందుకు, చూస్తూ ఉండండి, ఒక్క క్షణంలో వీటిని కూల్చి పారేస్తానని మల్ల చరిచి పోట్ల ఎద్దుల మీదకు వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు దూరంగా చెట్ల మీద, పుట్టల మీద, గట్ల మీద నిలబడి ఆశగా చూడసాగారు. ఘోషవంతుడు ఒక ఎద్దునెత్తిన పిడికిటితో బలంగా కొట్టాడు. చూసే వాళ్ళంతా హర్షధ్వానాలు చేశారు. మరుక్షణమే 7 ఎద్దులు అతన్ని చుట్టుముట్టాయి. కృష్ణుడు మాత్రం విచారంతో, అతను ఎందుకు ఇలాంటి పని పెట్టుకున్నాడు, ఎద్దులు ఇతన్ని ప్రాణాలతో వదులుతాయా అనుకుంటున్నాడు. అంతలోని ఎద్దులు అతన్ని తమ కొమ్ములతో పొడిచి ఎత్తి నేల మీద విసిరి కొట్టి తమ కాలి గిట్టలతో దూరంగా తన్నేశాయి. చూస్తున్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు. ఈ విధంగా ఘోషవంతుడి నేలపాలు చేసిన ఎద్దులు మిగిలిన గోపక సమూహం పైన పడి కొమ్ములతో పొడుస్తూ, గిట్టలతో మట్టగిస్తూ, నోళ్లతో కొరుకుతూ అందరినీ చెతరగొట్టి పారద్రోలసాగాయి. అప్పుడు కృష్ణుడు బలరాముడితో, ఇవి ఎద్దులు కావు. ఎద్దులకి ఇంత కసి, అంత సాహసము ఉండటం అసంభవం. కుంభకుడికి నేనే సాయం చేస్తానన్నాడు అని అతను ఆ పోట్ల ఎద్దులను సమీపిస్తూ ఉంటే నందుడు, యశోద కూడా వద్దురా బాబు అని కేకలు పెట్టారు.
కృష్ణుడు మహాకోపంతో పిడికిలి బిగించి వస్తూ ఉంటే అన్నదమ్ములైన ఆ 7 రాక్షసి ఎద్దులు పాత పగ కొద్దీ కోపావేశం చెంది ఒక్కసారిగా అతని పైకి దూకుతూ వచ్చాయి. అతను అందిన ఎద్దులను అరిచేతులతో ముఖాల మీద కొట్టి కొమ్ములు పట్టుకుని ఒక ఎద్దుని మరొక ఎద్దు మీదకు తోసి కొన్నిటిని తోకలు పట్టి గిరగిరా తిప్పి కొన్నిటి ముట్టెలు వీపులు వాయగొట్టి చూసే వారందరికీ మహాశ్చర్యం కలిగేలాగా పోరాడాడు. అదంతా అతనికి ఆట, చూసేవాళ్ల వినోదం కోసం ఆడిన ఆట. చూసేవాళ్లలో నీళ్ల కూడా ఉంది. ఆమె ఎంతో ప్రేమతోనూ సిగ్గుతోనూ తనకేసి చూస్తుంటే కృష్ణుడికి చాలా ఆనందం కలిగింది. చిట్ట చివర కథను ఈ ఆట కట్టిపెట్టి ఒక్కొక్క పిడికిటి పోటుతో ఒక్కొక్క ఎద్దుని తల పగలగొట్టి ముక్కుల నోట నుంచి కూడా నెత్తురు కక్కించి కాలనేమి కొడుకు లేడు గురిని కడతీర్చేశాడు. నందుడు యశోద పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని కౌగిలించుకున్నారు. కుంభకుడు నీళ్లను చేయి పట్టి కృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చి అతని చేతిలో ఆమె చేయి పెడుతూ, ఇదిగో నీ పరాక్రమానికి కానుక, నీ మరదలు నీ సొత్తే అయింది, ఏలుకో అన్నాడు. ఆయన కృష్ణుడికి వస్త్రాభరణాలు, యశోదానంద గోవులకు బట్టలు, మిగిలిన గోపకుమారులకు ఇతర కానుకలు ఇచ్చి నందుడితో, బావా, నీ కొడుకు ఉద్దండ ప్రచండ సూర్యుడు, అతడి దయవల్ల మాకు భయంకరమైన ఆపద తొలగిపోయింది, నా పరువు దక్కింది, ఇక మేము హాయిగా బతుకుతాం, నీళ్లకు వేలకు వేలు గోవులను ఆరణంగా ఇస్తాను, నా సంతోషం కొద్దీ ఇచ్చే వాటిని నువ్వు నిరాకరించకు అన్నాడు. పిచ్చివాడా, నాకు కట్టుకుపోయినన్ని గోవులున్నాయి. కృష్ణుడు పుట్టాక మా మందలు తెగ వృద్ధి చెంది అందులో అంతులేని పాలిస్తున్నాయి. ఆ పాల నుంచి ఎత్తుకు ఎత్తు నెయ్యి అవుతోంది. అందరం సుఖంగా ఉంటున్నామన్నాడు నందుడు. ఆ రోజు మహోత్సవంగా గడిపి నంద యశోదలు నీళ్లను తోడుగా శ్రీరాముడిని వెంటబెట్టుకుని కృష్ణుడు మిగిలిన వాళ్ళు తమ బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయి సుఖంగా జీవించసాగారు. నూతన యవ్వనంలో ప్రవేశించిన కృష్ణుడు పసుపు పచ్చని పట్టుబట్ట కట్టి నెమలి కన్నులు గల తలపాగా ధరించి అడవి పువ్వుల మాలలు మెడలో వేసుకుని వేణుగానంలో ఓలలాడుతూ అంతటా తిరుగుతున్నాడు. ఒకనాడు బలరామకృష్ణులు పశువులను మేపటానికి యమునా తీరాన గల ఒక మహావటవృక్షం వద్దకు వెళ్ళి చుట్టూ గోవులు మేస్తూ ఉంటే వాటిని చూస్తూ ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నారు. మిగిలిన గోప బాలకులు ఆటలాడుకుంటున్నారు. ఆ సమయానికి వాసుదేవుడు, భరద్వాజుడు అనే మహామునులు తీర్థయాత్రకై అటుగా వచ్చి బ్రహ్మాండమైన మర్రి చెట్టును చూడగానే దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడ ఉన్న గోపకులతో, అబ్బాయిలు, పాములు మొసళ్ళు లేకుండా స్నానం చేయటానికి అనువైన రేవు ఈ ప్రాంతాల్లో ఎక్కడుంది అని అడిగారు. గోపకులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ, నాకు తెలియదు, వాడిని అడగండి అని ఒకరినొకరు చూపుకున్నారు. అల్లరి వెధవలు ఆకతాయితనం చేస్తున్నారని చెప్పని కృష్ణుడు లేచి మునీశ్వరులను సమీపించి వినయంగా, మహామునులారా, వీళ్లకు మంచి రేవేదో ఏం తెలుస్తుంది? మీకు దివ్యమైన రేవు నేను చూపిస్తాను. మీ కాలకృత్యాలు అనుష్ఠానాలు పూర్తి కాగానే తిరిగి ఇక్కడికి రండి. చిక్కాలలో మేగడ పెరుగుతో కలిపిన చద్ది ఉంది, చక్కెర కలిపిన పాయసం బోలెడంత తెచ్చాం, మీరు హాయిగా ఆరగించవచ్చు, లేదా అప్పటికప్పుడు ఉష్ణధారలు పిండి మీకు తాగటానికి ఇస్తాం. నేను నందుడి కొడుకుని, నా పేరు కృష్ణుడు, ఇతను మా అన్న బలరాముడు అన్నాడు. ఆ మునీశ్వరులు తమతో మాట్లాడిన కుర్రవాడి తేజస్సు చూసి గోపకులంలో ఇలాంటివాడు ఎలా కలిగాడా అని ఆశ్చర్యపడి క్షణంపాటు కళ్ళు మూసుకుని సమాధి శక్తి ద్వారా నిజం తెలుసుకున్నారు. వాళ్ళు కృష్ణుడితో, మా అదృష్టం నాయన, బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు విశ్వప్రయత్నం చేసినా కనపడిన నిన్ను మేము ఇవాళ ఇక్కడ చూడగలిగాం. మా జన్మ సార్థకమైంది. నిన్ను కొడుకునుగా కన్న ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటూ కృష్ణుడిని పొగిడి తమ దారిన తాము వెళ్ళిపోయారు. మళ్ళీ కృష్ణుడికి జీవితం మామూలుగా గడిచిపోతోంది. అతను బలరాముడితో సహా గోప బాలకుల వెంట ఆవుల మందలతో పాటు మేత ప్రదేశాలన్నీ తిరుగుతూ ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటున్నాడు. ఒకనాడు అతను యమున వెంబడి చాలా దూరం వెళ్ళి అందులో ఒక భయంకరమైన మడుగు ఒకటి చూశాడు. అది చాలా పెద్దది. అందులో సముద్రపు నీరు తెర్లినట్టుగా నీరు తెర్లుతోంది. దానిపైన దట్టంగా ఆవిరి కప్పి ఉంది. దాని సమీపంలో ఉన్న తీరాల వెంబడి గల చెట్లు లతలు మాడిపోయి ఉన్నాయి. దాని నుంచి బయలుదేరే అలలు భయంకరంగా వడ్లను కొట్టుకుంటున్నాయి. ఆ ప్రాంతాల ఒక పిట్ట కానీ ప్రాణి కానీ బతికేటట్టు లేదు. ఆ మడుగులో కాళీయుడనే మహాసర్పం ఉంటోందని, దాని నోట అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయని, ఆ కాళీయుడికి గరుత్మంతుడి భయం లేదని కృష్ణుడు అది వరకే విని ఉన్నాడు. అప్పుడు ఈ మడుగు చూస్తుంటే ఆ మాట నిజమే
అయినట్టు అనిపిస్తోంది. అతను ఆ మడుగులోకి ప్రవేశించి ఆ మహాసర్పం మదం అణగించి మడుగును పశువులు దిగటానికి వీలుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల మరొక మేలు కూడా ఉంది. అదేమిటంటే ఈ కాళీయుడి పరివారానికి చెందిన పాములు అసంఖ్యాకంగా వనమంతటా సంచరిస్తూ బృందావనంలోని కొన్ని ప్రాంతాలను అపాయకరంగా చేస్తున్నాయి. కాళీయుడిని తగిన విధంగా మర్దించినట్టయితే ఈ చిల్లర సర్పాల ఆట కట్టవుతుంది. అది ఎలాగో చేసి తీరవలసిన పని. అలాంటప్పుడు జాప్యం దేనికి, వెంటనే చేస్తే సరిపోతుంది. ఇలా అనుకుని కృష్ణుడు మడుగు ఒడ్డుని సమీపించాడు. నీటి అంచున నిలువున మాడిపోయిన కదంబ వృక్షం ఒకటి ఉంది. కృష్ణుడు దానిపైకెక్కి మడుగులోకి దూక నిశ్చయించాడు. అతను ఎవరితోనూ సంప్రదించలేదు. చంకలో ఉన్న పలుపు తాళ్ళు అవతల పడవేశాడు. తన డక్క వేణువు మరొకరికిచ్చాడు. నెత్తి మీద పింఛం తీసేసి జుట్టు ముడివేసుకున్నాడు. బట్ట వెనక్కు విరిచి కట్టాడు. చెప్పులు వదిలేసి కదంబ వృక్షం మీదకెక్కి పోలోమని పెద్ద కేక పెట్టి మడుగులోకి దూకేశాడు. అతను పడ్డ చోట నది నీరు ఇంతెత్తున పైకి చిమ్మింది. మరి తరువాయి భాగం రేపు విందాం. థ్యాంక్ యూ.